కావాలి పెద్దయ్యా అంటారు. మాయా, నువ్వు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకున్నావు అని ఇందాక అన్నావు కదా. సో యాక్ట్రెస్ గా నువ్వు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? సుందరం మాస్టర్. సుందరం మాస్టరేనా? ఇయర్ రిలీజ్. అందులో కోయ అమ్మాయిగా చేసావు కదా. కోయ కాదు, అందరూ ట్రైబల్ లైక్ అదే అంటే. అదే కాదు, నాకు ఇక్కడికంటే అక్కడే నాకు నచ్చావు. అవునా? కోయ అమ్మాయిగా బొగ్గు మొత్తం అంతా బొగ్గేస్తారు కదా, అందుకే నచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది నీకు? నాకు ఫస్ట్ అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. నాకు ఫస్ట్ ఫిలిం కదా, నేను చేయగలనా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఆ స్లాంగ్ కూడా నాకు రాదు, నాకు అర్థం అవ్వలేదు కూడా. అయితే ఫస్ట్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే అక్కడ మాట్లాడుతూ సేమ్ అలా అక్కడలాగా అక్కడ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు నాకు లాంగ్వేజ్ అలా నేర్పిస్తూ వచ్చేలా చేశారనమాట. సో నాకు కొంచెం అలవాటు అయింది అలా. కోయి భాష అంటే కా భాష అలా నాకు తెలీదు. మాట్లాడేది అంటే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు కానీ సరదాగా ఫన్ కోసం అంటున్నాను. కోయి భాష అంటే కా భాష అని కాదు. డైలాగ్ ఏదైనా గుర్తుందా నీకు? ఒక్కటే వైరల్ అయింది, అందరికి నచ్చేది. చెప్పు మా ఆడియన్స్ కి. చెప్పాలా? యా, క్యారీ ఆన్. స్టార్ట్ సౌండ్ చెప్పాలా? స్టార్ట్ సౌండ్ యాక్షన్ చెప్పాలా? యాక్షన్. రెడీ, స్టార్ట్ సౌండ్. అంటే బ్లాక్ పర్సన్ చూసుకొని ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటాం. అయితే అందులోని నాకు వాడే కావాలి పెద్దయ్యా అంటారు. అదే నాకు వాడే కావాలి పెద్దయ్య, నాకు వాడే కావాలి పెద్దయ్య అంటే ముందు నేను చెప్పానంటే నేను తర్వాత చెప్తాంది అంటారు. అయిపోయి అంటే అది ఏడుస్తూ చేస్తాం. అదే ఆ ఎమోషన్ ఇక్కడ కావాలి నాకు. ఇక్కడ చెయ్యాలి, అప్పుడు ముగ్గురు ఉండాలి కదా. సరే, అదర్ క్యారెక్టర్ నేను చేస్తాను పోనీ, లేదా పెద్దయ్య క్యారెక్టర్ నేను చేస్తాను పోనీ. అదేంటంటే ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే నాకు వీడే కావాలి పెద్దయ్య, ఎందుకంటే నేను ముందు చెప్పాను, నేను తర్వాత చెప్తా అంతే. అంతే. ఆ చిన్న వైరల్ అయిందా? చాలా ఎక్కువ, బాగా. సో ఆ సినిమాలో అంటే నీది యాక్చువల్గా ఒక సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా, ఎడిటింగ్ లో పోయినట్టుంది కదా. ఎడిటింగ్ లోని అలా ఏం లేదు, అదేం లేదు. అది నేను సపరేట్ గా నేను లీడ్ నువ్వు చేసుకున్న అంటే ఆ కాస్ట్యూమ్ కి, అంటే అక్కడ నేను చూసినప్పుడు కాస్ట్యూమ్స్ చూసాను. ఆ కాస్ట్యూమ్ చూసిన తర్వాత ఈ సాంగ్ కి ఈ లిరిక్స్ కి మొత్తం ఈ ట్రైబల్ షూట్ అంతా ఈ సెట్ అంతా సెట్ అవుతుంది అని కాన్సెప్ట్ రాసుకొని అప్పుడు నేను చేశాను. అది మూవీలో సీన్స్ అయితే కాదు, మూవీలో సీన్స్ కాకుండా సపరేట్ గా నేను ఇది అవతల నుంచి వాళ్ళకి షూట్ జరుగుతుంది, అవతల నుంచి నేను మా బ్రదర్ షూట్ చేసుకున్నా. ఎవరెవరు ఏ టైంకి ఎవరిది ఏ లీడ్ క్యారెక్టర్ అని చెప్పేసి నేను రాసేసుకున్నా. ఈ లిరిక్స్ కి వీళ్ళు ఉండాలి, ఈ లిరిక్స్ కి వీళ్ళు ఉండాలి అని చెప్పేసి. మాయా, చాలా మంది నేను చూసి ఈర్ష్యపడుతూ ఉన్నారట. వైజాగ్ లో ఆబ్వియస్లీ నాకు శత్రువులు ఎక్కువ. ఎందుకంటే నేనైతే చూస్తూ సరైన నేను ఎక్కువ రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసాను. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఓన్లీ నాకు ఒక 5 కేటగిరీస్ స్క్రిప్ట్స్ ఉన్నాయి అంటే నేను దడ్ మని దింపుతా. అంతేగాని అందరిలాగా నేను రోజుకొకటి పెట్టేయాలి, ఫాలోయింగ్స్ పెంచేయాలి అని చెప్పేసి నేను ఆ రొటీన్లో అయితే నేను చేయను. అండ్ అప్లోడ్ చేసేవి కూడా వీడియోస్ అనేది అందరికీ నచ్చే వీడియోస్. అప్పుడు మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ జెలస్ అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేరు, ఆ కాన్సెప్ట్స్ వాళ్ళు రాసుకోలేరు. ఏవైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏం రాసుకుంటారంటే కాపీడ్ కాన్సెప్ట్స్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ క్యారెక్టర్, లేదంటే అందరూ కూడా ఇప్పుడు వైజాగ్ లో అందరూ లవ్ అన్ని లవ్ లోనే పైకి వచ్చేసారు. ఇప్పుడు మా సింగిల్స్ లాంటి పరిస్థితి ఎలా ఉంటదంటే మనకి ఒక కంటెంట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యాపారం అంతా తీసుకొచ్చి బయటికి పెడతారు. మనకి అది మిగతా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అంటే చెప్పేది ఎందుకు శత్రువులు పెరిగారు అని. ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి బయట పెడతారు. మనం అలా పెట్టడానికి అవ్వదు కదా. మనం ఇప్పుడు వాళ్ళది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇన్స్టా ఫేమ్ పెరిగినంత వరకు ఉంటుంది. మనకి ఎంత అంటే ఫ్యూచర్గా నాకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అంటే ఆర్టిస్ట్ కానీ ఏదైనా సరే పనికి వస్తుంది. సో నేను దానికోసమనే దిగుతా, ఒక మంచి కంటెంట్ కోసమనే. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చక మరి వాళ్ళకి రాకో తెలీదు. సో అందుకని వాళ్ళకు ఎక్కువ హేటర్స్ అనమాట. అంటే హేటర్స్ అని ఎలా తెలిసింది నీకు? హేటర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చాపరీ బ్యాచెస్ అనేది ఉంటాయి. మనకి అలా చాపరీ బ్యాచెస్ అనేది ఉండదు కదా. చాపరీ బ్యాచెస్ ఇదేదో బాగుంది. ఏంటి చాపరీ? ఏంటి చాపరీ? చాపరాయిలా ఉంది, చెప్పు. చాపరీ ఏంటి? అంటే ఎక్కువ ఫేమ్ ఉందని ఎరగబడిపోతూ ఉంటారు కదా.
ఎక్కువ నేనే మంచి కంటెంట్స్ చేస్తాను. కానీ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్లో చెత్తే మొత్తం, ఎంత చూసినా చెత్తే కనిపిస్తుంది. లేదంటే ఎక్కడియో ముంబైలో కాపీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు, ఆ చెత్తే కనిపిస్తూ ఉంటుంది. సరే మన తెలుగులో మంచి కంటెంట్ ఏమైనా దొరికిందా అంటే ఏం దొరకదు. నా ప్రొఫైల్లో ప్రతిదీ కంటెంట్ ఉంటుంది, సినిమాటిక్ ఉంటుంది. ప్రతి ప్రొఫైల్ కూడా అది ఒరిజినల్ సాంగ్ డూప్లికేట్ సాంగ్ కూడా తెలుసుకోలేనట్టు ఉంటుంది. ఓకే. సో ఆ వేలో తీస్తాను కాబట్టి హేటర్స్ ఎక్కువ, అంటే నచ్చను. ఇప్పుడు ఆబ్వియస్లీ అంతే, మనం ఇప్పుడు మంచి కంటెంట్ చూపించినప్పుడు కూడా ఎవరికి నచ్చం. అది నార్మల్ గా ఏదేదో చేస్తూ ఉంటారు కదా, కాంపిటీటర్స్ కొంత జెలస్ అనేది ఉంటుంది, జెలస్ అనేది ఉంటది. సో మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ వేలోని చాలా అనేది హేటర్స్ అనేది కంప్లీట్ గా ఉంటారు. యాక్చువల్గా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉండడం అంటే బోల్డ్గా, అంటే నాకు ఇంతమంది హేటర్స్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గానే అలానే అదే కాదు నువ్వు డైరెక్ట్ గా చెప్తూ ఉన్నావు కదా, సో ఇది కూడా హేటర్స్ ని పెంచడానికి నీకు ఆబ్వియస్లీ పెరిగితే పెరుగుతారు, అంతకు మించి ఏం చేయలేరు కదా. సో పెరిగితే పెరిగారు అయినా కూడా నేను అనుకుని చెప్తాను అంటావు, అంతేనా? ఉన్ని మాటే చెప్పాను నేను. అదే ఉన్న మాటే, లేని మాట కాదు, ఉన్న మాటే. అంతే. ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఎలా అయిపోయిందంటే వరస్ట్ అయిపోయింది. ఎలాగా అంటే ఏంటి? ఏదైనా సరే ఇప్పుడు జనాలు కూడా ఎలాంటి చూస్తున్నారంటే వర్స్ట్ కంటెంట్స్నే ఎక్కువ లైక్స్ చేస్తూ పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక వీడియో చేద్దాము, ఇప్పుడు చిరుత సాంగ్ లాస్ట్ టైం చేసాం, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాం. లోకల్ బై నాని, నేను నా ఫ్రెండ్ తను. లోకల్ బై నాని నువ్వు చేశారా? ఆ వీడియో చేసాము, చాలా ఎఫర్ట్ పెట్టాము, మనీ ఖర్చు అయింది, అంతా అయిపోయింది. దానికి ఇంత ఎఫర్ట్ ఒక కవర్ సాంగ్ పెట్టినట్టు పెట్టాం. అలాంటి వాళ్ళే బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కెమెరాస్ తీసుకొచ్చి డిఓపి వీళ్ళందరినీ తీసుకొచ్చి లైటింగ్ మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి ఇంత కూడా వ్యూస్ గానీ లైక్స్ గానీ ఏమీ రావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఈ జనాలందరూ ఎవరికి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరు ఇలా చేస్తే చాలు ఇస్తున్నారు, అంటే లైక్ ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము, లైక్ ఈ కేటగిరీ చేసాము ఆ కేటగిరీ, అంటే ఇంట్లో సంతం తీసుకొచ్చి బయటకి పెడితే ఇంట్లో కాదు, ఇంట్లో వంటలు లేకపోతే ఇంట్లో వంటలు ఇదా అలా కాదు. కంటెంట్ ఒకటి ఉండదు వాళ్ళ దగ్గర, అంటే ఒక పబ్లిక్ నచ్చేది కానీ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ గా ఏదో చేసేసి చెత్త ర్యాండమ్ చేసేసి వీడియోస్ ఏమైనా సాంగ్స్ వస్తే జస్ట్ ర్యాండమ్ ఫోన్ తో తీసేసి క్లిక్ చేసేసి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. చాలా మంది బయట అనేది చాలా అన్ని ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి రావట్లేదు, అది పబ్లిక్ అనేది చూడడం లేదు. అదే నేను చెప్పేది. నేను కూడా ఇంత ప్రెజర్ పెట్టి ఇంత ప్రొడక్షన్ పెట్టి చేయిస్తున్నా సరే, కొన్ని రీల్స్ అయినా సరే మేము అదే ప్రొడక్షన్ పెట్టే చేస్తాం కదా, ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో వాటికి సపోర్టివ్ లేదు, ఓన్లీ వీటి చెదారం వాటికి మొత్తం సపోర్టివ్ అంతా ఉందన్నమాట. అంటే అది తెలుసుకొని కొంచెం ఇస్తే పబ్లిక్ కూడా చేంజ్ అయితే బెటర్. అంటే కాదు, జనాల మైండ్ సెట్ అలా ఉండేటప్పుడు జనాలకి నచ్చిందే నువ్వు చేయాలి కదా. జనాలకి నచ్చేది మనం ఎందుకు చేస్తాం? మనకు నచ్చేదే మనం చేస్తాం. అది రైటా రాంగ్ అని చెప్పే డెసిషన్ వాళ్ళకుంది. ఓకే, అంతే కదా. అది కరెక్ట్ గా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు, ఇవతల వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ అనేది. వాళ్ళు చూసే డెసిషన్ వాళ్ళకి ఇస్తాం కానీ మనం చేసే డెసిషన్ వాళ్ళకి ఇవ్వం కదా. ఓకే. సో అది నీకు బాగా నచ్చే చెప్పు. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు సిస్టర్ ఇలా చేస్తున్నాం నాకు సపోర్ట్ చేయండి, ఇలా చేస్తాం, ఈ కంటెంట్ చేస్తాం ఆ కంటెంట్ చేస్తాం, బయట మాకు సపోర్ట్ లేదు, చాలా ప్రొడక్షన్ పెట్టి చేస్తున్నాము, కవర్ సాంగ్ చేస్తాం, మాకు సపోర్ట్ లేదు ఇది అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ చూసుకొని ఇంత చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు. చిన్న చిన్న బ్యాచెస్కి వచ్చేసి ఫేమ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటో రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఉపయోగపడవు. వాళ్ళ ప్రొఫైల్కి తప్ప బయట ప్రొఫైల్స్కి ఉపయోగపడలేంది, వేస్టేజ్ అదంతా. ఓకే. సో బయట ప్రొఫైల్స్ కూడా ఉపయోగపడేదాన్నే ఆ ప్రొడక్షన్నే మనం తీసుకోవాలని మనం అనుకుంటాం. సో దానికే సపోర్టివ్ ఉండదని చెప్పేసి బయట చాలా చాలా టాక్స్, అంటే నా వరకు వచ్చిన టాక్స్ అవి నేను చెప్పేది. నీకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ చైతు. వాడి టేకింగ్ బాగుంటుంది, చాలా పేషెన్స్తోని అందరికి వాడు చేసుకోడు కానీ వీడియోస్. అంటే ఇది వరకు తనకి మంచి ఫాలోయింగ్ ఉండేది వైజాగ్లో. అవునా? ఓకే. ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ అవన్నీ చేసేవాడు, కంటెంట్ ఎలాంటి చేసేవాడు? తను కూడా అంతే సేమ్ కామెడీ కంటెంట్స్, వైలెన్స్ కానీ రొమాంటిక్ కానీ చాలా మంచిగా చేస్తాడు రీల్స్ అవి. వాడికి చేసుకోకుండా అందరికి రీల్స్ తీసి సపోర్టివ్ ఇస్తాడు. వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా అందులో. ఓకే.
అయితే సపోర్ట్ ఇస్తాడు, కానీ తను చెయ్యడు. తను అదే రీల్స్ తనకి తీసే కన్నా, తను వేరే వాళ్ళకి తీసే కన్నా తను తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా, లైఫ్ కూడా బాగుంటుంది కదా అని నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను. బట్ తను అలా విండు. ఫ్రెండ్స్కి ఎప్పుడు నాకు నచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ అందరిలో కష్టపడేది అయితే తను అని చెప్పొచ్చు. ఎందుకంటే తనకి తను చూసుకోకుండా పక్కవాడికి చూస్తున్నాడు అంటే అది కష్టజీవి అనే చెప్పాలి, హెల్ప్ఫుల్గా.